అంటే మీ రెండు ఎక్స్పీరియన్స్ చూశాక మీకు ఏమనిపించింది? ఆటోనగర్ సూర్య అండ్ ప్రస్థానం అండ్ వెన్నెల ఇవన్నీ చూశాక ఒక స్టార్స్ని డీల్ చేసి వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ తగ్గట్టుగా తీయడము కష్టం లేదు, మనం అనుకున్న పాయింట్ ఏదో మనకు నచ్చి మన నాలుగు గోడల మధ్య చేసుకోవడం, ఇలాంటి చిన్న సినిమాలు చేసుకోవడం తో మనకు నచ్చిన అవుట్పుట్ ఇవ్వచ్చు. అది అంటే ఏది మీ ఫైనల్గా ఏది? యాక్చువల్గా యాక్టర్స్ వైజ్గా స్టార్స్ వైజ్గా అష్యే లేరు నాకు ఆటోనగర్ సూర్యతో కూడా. ఆటోనగర్ సూర్యతో చైతు అసలు చైతు స్టోరీ వైజ్గా కానీ క్యారెక్టర్ వైజ్గా కానీ అసలు లైక్ 100% ఫ్రీడమ్ నాకు. ఈవెన్ సమంత అన్ని ఆల్ ఆర్టిస్ట్ 100% ఆర్టిస్ట్. ఆటోనగర్ సూర్యతో నా పెయిన్ అండ్ సఫరెన్స్ ఏంట్రా అంటే ప్రాసెస్, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఇది ఎక్స్టర్నల్ డెసిషన్స్ ఉంటాయి చూడండి, క్రియేటివ్ డెసిషన్స్ కన్నా కూడా ద ఎక్స్టర్నల్ డెసిషన్స్ అనే సఫరెన్సే ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే చైతు ఎప్పుడూ స్టార్ లాగా బిహేవ్ చేయట్లేదు. చైతు అసలు కంప్లీట్లీ ఎంత అంటే నా ప్రకారం అయితే లైక్ అంటే ఐ కెన్ ఓన్లీ సీ మై ఓన్ బ్రదర్ ఇన్ హిమ్. అంత ఓపెన్గా ఉంటుంది తనతో డిస్కషన్ కూడా. తను చేయలేనిది ఏదైనా ఉంటే నేను చేయలేను అంటాడు, ఇంకో ఏమైనా ఆలోచించుకుంటాడు. ప్లస్ అలా ఉండేది అంటే లైక్ వెరీ ఓపెన్, హానెస్ట్, తన లిమిట్స్ తను తెలుసు. సో అవి చేసాడు. ఎక్కడ ఎటువంటి ఇంపోజింగ్ నేచర్ అసలు తనకి నాకు తెలిసి ఎక్కడా ఉండదేమో అనుకుంటున్నాను నేను తనకి. సో ఐ బిలీవ్ దట్ చైతు నెవర్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్ ఎనీవేర్. అండ్ అట్లీస్ట్ వెన్ యూ హ్యావ్ ఎ స్టోరీ దట్ ఈస్ కన్విన్సింగ్ ఎనఫ్ టు హిమ్. అంటే స్టార్స్ అని కాదు, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళాక మన ఒక గ్రిప్ అంటూ ఉంటుంది. కొన్ని ఉంటాయి అంటే బేసిక్గా ఏముంటుందంటే అల్టిమేట్గా రిజల్ట్ ఓరియంటేషన్లో మనం అన్నీ అనలైజ్ చేస్తాం. జనరల్గా ఏంటంటే ఇదే ఆటోనగర్ సూర్య సూపర్ హిట్ అయింది అనుకోండి, బ్లాక్ బస్టర్ అనుకోండి, అది కరెక్ట్గా టైంకి రిలీజ్ అయింది, ఆ టైంకి ఉన్న అటెన్షను అన్నీ కరెక్ట్గా ఫ్లోలో జరిగిపోయింది, అదొక సూపర్ సక్సెస్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మనం ఇప్పుడు ఏదైతే అనలైజ్ చేసి మాట్లాడుతున్నామో వాటికి ఆపోజిట్గా ఉంటుంది కదా మన ఒపీనియన్ అండ్ మన కన్క్లూషన్స్. సో బట్ ఆల్ సెడ్ అండ్ డన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మూవీ అనేది ఒక డైరెక్టర్ డ్రివెన్ మెటీరియల్. ఎందుకంటే డైరెక్టర్ కోర్ తోటి మొదలవుతుంది. అందరూ సజెస్ట్ చేయొచ్చు, అందరూ అన్ని ఆప్షన్స్ డైరెక్టర్ ముందు పెట్టచ్చు, అన్నీ చెప్పొచ్చు, అందరి ఎక్స్పీరియన్సెస్ అక్కడ కుమ్మరించవచ్చు. ఆ ఇంటరాక్షన్ అనేది ఒక నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక డైరెక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు, ఒక కథ విని ఒక స్టార్ క్యాచ్లో ఒక డైరెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ ఇంటరాక్షన్లో ఒక నమ్మకం ఉంటుంది టేబుల్ మీద. ఆ నమ్మకం చుట్టూ ఏంటంటే అన్ని రకాల ఆప్షన్స్, అన్ని రకాల ప్లస్లు మైనస్లు అందరూ సజెస్ట్ చేయొచ్చు, అన్నీ చేస్తారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా ఉద్దేశం ప్రకారం ఆ ఫైనల్ కాల్ అనేది డైరెక్టర్కి ఇవ్వడం మంచిది అనేది నా ఉద్దేశం. అంటే డిపెండింగ్ ఆన్ అంటే నాకైతే ఆ కొద్దిగా నాకు అన్ని విధాల సజెషన్లు సలహాలు ఇచ్చేసి ఆ ఫైనల్ కాల్ నాకు వదిలేస్తే నాలో ఉన్న ఎనర్జీ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇది నా లోపల ఉన్న ప్యాషన్ కానీ నా బిలీఫ్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తున్న పని మీద ఒక నమ్మకం అనేది ఒక స్ట్రెంగ్త్, దానికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది చూడండి. సో దానిలో నుంచి ఏవో జరుగుతుంటాయి లోపల నుంచి. లైక్ యూ మై రైట్ సమ్, కీప్ రైటింగ్, రీరైటింగ్ అండ్ కీప్ ఆన్ వర్కింగ్. అంటే డైరెక్టర్ అనేవాడు పూర్తిగా నిమజ్జనం అయిపోవాలి ఆ ప్రాసెస్లో. సో ఆ నిమజ్జనం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఆడు తీసుకున్న డెసిషన్స్ మీద ఆడి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు. సో ఆ డెసిషన్స్ తీసుకునే ముందు అన్ని రకాల సలహాలు వినాలి కూడా, అన్ని రకాలు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఏంటి, నేను కార్పొరేట్ అంబియన్స్లో పనిచేసి వచ్చినోడిని. ఒక మూవీ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఒక రూరల్ థియేటర్లో ఉన్న ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు, లైక్ ఇవన్నీ ఉంటాయి మైండ్లో. అంటే నా ఎక్స్పోజర్ వచ్చేసి చాలా లిమిట్ అయి ఉండొచ్చు. ఆ ఎక్స్పోజర్ ఇంకొకరు టేబుల్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఐ షుడ్ లిజన్ టు దెమ్, దాన్ని ఎక్స్పీరియన్స్ కాగలగాలి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి అనేది. సో ఇట్స్ మ్యూచువల్ ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్, ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఫ్రిక్షన్ అండ్ పెయిన్ ఉంటే అది ఎందుకో ప్రోడక్ట్ మీదకి వస్తుంది అనేది నా నమ్మకం. ప్రోడక్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. డిస్కషన్ అనేది పెయిన్ఫుల్ అయితే ప్రోడక్ట్ సఫర్ అవుతుంది. కానీ డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్
ఇవన్నీ ఉంటాయి కదా, డిసగ్రిమెంట్స్, ఇవి చాలాసార్లు ఎగ్జైటింగ్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని నేను కౌంటర్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే నేను ఆర్గ్యూ చేస్తున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైతే ఎమోషన్ లేకుండా దానిలో ఓన్లీ ఆ రీజన్ అనే ఫ్లోట్లో ఉంటుంది చూడండి, రీజన్, లాజిక్, ఇవన్నీ అంటే మనల్ని మనం వదిలేసి మధ్యలో ఈ వార్లో ఏదో ఒకటి పట్టుకోవాలని చూస్తుంటాం, దిస్ ఇస్ బెటర్ అనేది. ఆ ఐడియల్ ప్రాసెస్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ కూడా మనకే తెలియనంత మ్యాజికల్గా బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్గా నాకు, శ్యామ్కి, శర్వాకి మధ్యలో ఆ యూనిటీ ఉండేది ఇది ప్రస్థానం తీసుకున్న టైంలో. సో నాకు చైతుకు ఆ ప్రాసెస్ ఉండేది, ఆర్టిస్టులతో అదంతా ఉండేది. బట్ చాలా ఈ ఎక్స్టర్నల్ డెసిషన్స్, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో చాలా పెయిన్ అండ్ స్ట్రెయిన్ ఉండేది. ఎందుకు వచ్చింది అంత అంటే, ఇప్పుడు సపోజ్ విజయవాడలో షూటింగ్ చేద్దామంటే చేయలేని పరిస్థితి అంటే ఏంటి అక్కడ ప్రాబ్లం? అంటే అవి కూడా నాకు ఇష్యూస్ కాదు. అంటే ఫైనల్గా మళ్ళీ దానికి అంటే ఇంకో వేరే కైండ్ ఆఫ్ లొకేషన్ ఎల్బీ నగర్లో వెళ్ళి ఒక ఇది తీసుకున్నాము. మెయిన్గా ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్న డేట్కి షూటింగ్ జరుగుతుందా లేదా అనే దగ్గరే పెయిన్ అనుకోండి. అంటే ఎందుకు వచ్చాయని అనేది, ఎందుకు ఏంటి అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఓకే, లైక్ అక్కడ ఫైనాన్సెస్ లేకనా, లేకపోతే అనుకున్నవి ఇక్కడ జరగకనా, వాట్ ఎవర్. సో మీనింగ్ అంటే ఆల్రెడీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ కదా అది బయట పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఆ టైంకి వాళ్ళున్న స్ట్రగుల్స్, వాళ్ళున్న పెయిన్స్ ఏవో తెలియదు కదా. ఒక సందర్భంలో అసలు ఒక 10 ఆటోలు కావాలన్నప్పుడు కూడా అరేంజ్ చేయలేని పరిస్థితి అంట, నిజమేనా? అంటే అవి జనరల్గా ఒక వార్ ఎప్పుడూ ఉంటుంది ప్రతి ప్రొడక్షన్లోనూ. ఎలాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏంటంటే బ్లైండ్గా ఏంటంటే వీళ్ళు 10 అడిగితే 5 ఇవ్వాలి. సో అనడం వల్ల చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ మనం 10 అడిగితే ఎలాగో 5 ఇస్తారు కాబట్టి మనం 20 రాద్దాం సార్ అంటే ఈ వార్ ప్రతి చోట జరుగుతుంటుంది, ఒక ప్రొడక్షన్ అనేది కాదు. సో అంటే 10 ఆటోలు అడిగితే ఇవ్వలేదు అనేది అంటే లైక్ జనరల్గా అది వన్ ఆఫ్ దట్ రెగ్యులర్ ప్రాసెస్ అయి ఉండొచ్చు కూడా. బట్ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ లేకుండా షూటింగ్ స్టార్టింగ్ నుంచి సఫర్ అయింది. ఓకే, అదైతే నిజము. వేరే కారణాలు ఏమీ లేవు, ఎందుకంటే ఇట్ వాజ్ అ బౌండ్ స్క్రిప్ట్ వైజ్గా బౌండెడ్గా అందరు ఆర్టిస్టులు, హీరో అందరూ ఒక జర్నీలో వెళ్తున్నాయి. అండ్ ఫస్ట్ 5 days, ఒక 1 month, అంటే ఫస్ట్ 6 months 5 days 6 days జరిగేది. అంటే ఒక మొమెంటం వచ్చేది కాదు. ఇట్స్ లైక్ ఒకసారి చేతి ముట్టుకో, ఒకసారి ముద్దు పెట్టుకో, 2 రోజులు ఈ టైప్లో. అంటే ఇట్ వాజంట్ లైక్ రియలీ లవ్ మేకింగ్ ప్రాసెస్. అంటే ఒక మూవీ అనేది ఎట్లా అంటే అది మనల్ని వేరే టెరిటరీకి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం వర్క్ అనేది ఒక టెంపోలో వెళ్తుంటుందో మనం కాదు, అది ఇంకొక శక్తి ఆవరించేస్తుంది మనం. ఆ శక్తితో చేసే పని ఇంకొక ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఎప్పుడూ అక్కడికి వెళ్ళేది కదా. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.